నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా జారీ చేయాల్సిన అనుమతుల విషయంలోనూ జాప్యానికి తావు లేకుండా చూడాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ యాదవ్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సీఈఓ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను సత్వరమే పరిశీలిస్తూ వెంట ఎన్నికల సంఘానికి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను పంపించాలని సూచించారు. మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా జారీ చేయాల్సిన అనుమతుల విషయంలోనూ జాప్యానికి తావు లేకుండా చూడాలని, ప్రతిరోజు ఎంసీఎంసీకి వచ్చే దరఖాస్తులు, ఫిర్యాదులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. విజిల్ ఫిర్యాదులను వెంట పరిశీలిస్తూ క్షేత్రస్థాయి విచారణ జరిపి నివేదికలు అందించాలని అన్నారు. విజిల్ యాప్ గురించి ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కాగా నగదు జప్తు చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సాధారణ ప్రజలు, వ్యాపార వర్గాలు వంటి వారు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని హితవు పలికారు. 10 లక్షలకు పైగా నగదు పట్టుబడిన సందర్భాలలో ఆదాయ పన్ను శాఖ అధికారులకు స్వాధీనపరచాలని సూచించారు. నగదు, బంగారం, ఇతర వస్తువులను జప్తు చేసినప్పుడు పూర్తి పారదర్శకతను పాటించాలని, పట్టుబడిన వాటి వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలను సరిచూసుకోవాలని, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు విషయంలోనూ తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈఓ సూచించారు. ఇదివరకు సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా పరిగణిస్తూ క్షేత్రస్థాయిలో ప్రస్తుతం తాజాగా నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఈఓ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అన్నారు. ఆత్మీయ అనుబంధాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ పండుగను మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని ఆయన చెప్పారు.
నిజామాబాద్ నగరం ఆర్మూర్ రోడ్డులోని పొద్దుటూరు అపార్ట్మెంట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. అపార్ట్మెంట్లోని మహిళలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడారు. ఈ వేడుకల్లో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావుతో పాటు అపార్ట్మెంటు వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్మించుకుంటామని చెప్పారు. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ అపార్ట్మెంటు సభ్యులు ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు అపార్ట్మెంట్ సభ్యులు వయసుతో సంబంధం లేకుండా అంగరంగ వైభవంగా జరుపుకుంటామని జడ్పీ చైర్మన్ తెలిపారు. అలాగే అందరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు. పొద్దుటూరు అపార్ట్మెంట్స్ అండ్ నీలకంఠేశ్వర అపార్ట్మెంట్స్ నుంచి విచ్చేసిన మహిళా సోదరులందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ అండ్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు పొద్దుటూరు అపార్ట్మెంట్స్ కమిటీ అసోసియేషన్ చైర్మన్ పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, కన్వీనరు ఉమామహేశ్వర్ రెడ్డి గారు, రామచందర్ రెడ్డి గారు, మంజీత్ గారు, అభిషేక్ గారు, మన శంకర్ సింగ్ గారు, దుర్గాప్రసాద్ గారు, పవన్ గారు, చాలామంది పెద్దలు అందరికీ సందర్భంగా సద్దుల బతుకమ్మ సందర్భంగా అండ్ వచ్చే విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు కూడా ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ బతుకమ్మ పండుగను గతంలో ఏదైతుందో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన నుంచి అధికారికంగా జరుపుతూ ఉన్నారు. గతంలో కనుమరుగైన ఈ ఏదైతే ఉన్నదో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మ పండుగ ఆంధ్ర పాలనలో కనుమరుగైపోయినాయి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పునర్జీవనమైనవి. దీనికి ముఖ్య కారకురాలు మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ. మరి బతుకమ్మ అంటేనే కవిత, కవితమ్మ అంటేనే బతుకమ్మ. కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తం మీద ఇతర దేశాల్లో కూడా ఖండాంతరాల్లో కూడా ఈ బతుకమ్మ పండుగ చాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని సీఎం కేసీఆర్ సంక్షేమాభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. జిల్లా ఏకలవ్య సేవా సమితి సభ్యులు 4వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు మల్లెపూల నరసింహాచారి ఆధ్వర్యంలో రూరల్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో 120 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారికి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు సంఘాలతో మమేకమై ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. కుల సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో సమిష్టిగా అందరం కలిసి పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకునే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏకలవ్య సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి గోపాల్, దాసరి నాయుడు, దాసరి సాయన్న, పాపయ్య, వనం రాము, భోజన్న, సాయిలు, నడిపి సాయిలు, గంగమ్మ, శంకరమ్మ, రాధమ్మ, రాజ్ కుమార్, నంది, వివేక్, వెంకటేష్, వాసు, ఓంకార్, పునీత్, రవి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్ రావు, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, టీఆర్ఎస్వి జిల్లా నాయకుడు మొగిలి ముదిరాజ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ పూర్తయింది. ర్యాండమైజేషన్ జాబితాను అనుసరిస్తూ కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అప్పగించగా పోలీస్ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో వాటిని తరలించారు. సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తరలింపు ప్రక్రియ ఆదివారం పూర్తయింది. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే ప్రక్రియను శనివారం చేపట్టగా ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. జిల్లా ఎన్నికల అధికారి
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పక్కడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు సాఫీగా ముగిసింది. ర్యాండమైజేషన్ జాబితాను అనుసరిస్తూ కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అప్పగించారు. వాటిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. ఈ ప్రక్రియలో నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, భుజంగరావు, వినోద్ కుమార్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రెంజల్లో దుర్గాష్టమి వేడుకలను శోభయమానంగా నిర్వహించారు. అమ్మవారిని అందంగా అలంకరించి విశేష పూజలు చేశారు. రెంజల్ మండల కేంద్రంలోని పోచమ్మ గుడి సమీపంలోని కళ్యాణ మండపంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ఉదయం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి నూతన వస్త్రాలంకరణ చేశారు. అనంతరం పురోహితుడు వంశీ ఆధ్వర్యంలో యజ్ఞం, హోమం, కుంకుమార్చన, అభిషేకం తదితర కార్యక్రమాలు జరిపించారు. 11 జంటలు యజ్ఞం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పురోహితుడు వంశీ మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా రెంజల్ మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం ముందుగల కళ్యాణ మండపంలో దుర్గాదేవి ప్రతిష్టాపన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తులందరూ కలిసి సమిష్టిగా నిర్వహిస్తున్నారని చెప్పారు. సోమవారం ఉదయం మహర్నవమి నిర్వహించి సాయంకాలం దసరా వేడుకలు జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులు రంజిత్, దినేష్, లక్ష్మణ్, ప్రవీణ్, హనుమాన్లు, రవి, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రెంజల్ గ్రామం నందున సమస్త మానవాళికి శుభప్రదం జరగాలి అన్న ఉద్దేశంతో ప్రతిసారి లాగానే దుర్గాష్టమి రోజున దుర్గాదేవి స్వరూపంలో అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి దుర్గా సూక్తము మరియు శ్రీ సూక్తంతో ఈరోజు అమ్మవారికి దుర్గా హవనం అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఇలాగే ఇటువంటి పండగలను సమస్త మానవాళి కూడా ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది అందరికీ లభించాలి అని కోరుకుంటూ అమ్మవారికి చక్కగా మా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది ముగించడం అనేది జరిగింది. జై బలో దుర్గా భవాని. ఇంకొక విషయం ఏంటంటే అందరికీ కూడా దుర్గా మరియు మహర్నవమి మరియు దసరా అనేది ఏ రోజు అనేది చాలామంది కూడా ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. నిత్యం భగవంతునికి సమర్పించే పూలను బతుకమ్మ పండుగ రోజు పూలను దేవునిగా కొలవటం ఎంతో పవిత్రమైందని స్థానిక కార్పొరేటర్ నిచ్చంగ్ లతాకృష్ణ అన్నారు. తమ కాలనీ వాసులంతా ఒకే చోట చేరి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారని ఆయన తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్లో గల కట్టమైసమ్మ ఆలయం వద్ద బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ లతా కృష్ణ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. మొదట ఇంటి వాకిళ్లలో బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మలను తీసుకుని కట్టమైసమ్మ ఆలయం ఎదురుగా గల మైదానంలో ఒకే చోట బతుకమ్మలను పేర్చారు. అధిక సంఖ్యలో మహిళలు, యువతులు
బతుకమ్మ పండుగలో పాల్గొని బతుకమ్మ పాటలపై ఆటలాడుతూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక మహిళ బతుకమ్మ పాట పాడగా మహిళలు, యువతులు పాటకు తగ్గట్లుగా ఆటలాడుతూ ఎంతో సంబరంగా పాల్గొన్నారు. వివిధ బతుకమ్మ పాటలపై నృత్యాలు చేస్తూ ఎంతో సంబరంగా, సందడిగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ లతాకృష్ణ మాట్లాడుతూ నగరంలోని 39వ డివిజన్లో మరి ఆదర్శ్ నగర్ వైష్ణవ్ యూత్ సభ్యుల ద్వారా మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా బతుకమ్మ ఆడే ఆట స్థలాన్ని ఇక్కడ మంచి అందరి సహకారంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి సద్దుల బతుకమ్మని 9 రోజులుగా ఆటలాడుతూ అందరూ ఈ ఆడపడుచులు ఆడుకునే మంచి ఆటగా మరియు దైవ కార్యంగా చేస్తూ 9 రోజులు నవరాత్రి ఉత్సవాల్లో కూడా కార్యక్రమాలు దైవ కార్యక్రమాల్లో పాల్గొని మరి బతుకమ్మని చాలా పెద్ద ఎత్తున మా ఆదర్శ్ నగర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 9 రోజులు నవరాత్రి ఉత్సవాల్లో పూజా కార్యక్రమాలు మరి ఇటు బతుకమ్మ. పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని అదనపు డీజీపీ జయరాం అన్నారు. ప్రజలు పోలీసుల త్యాగాలను గుర్తిస్తూ ఎల్లవేళలా సహకారం అందించాలని ఆయన కోరారు. శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ నెలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్లాగ్ డే సందర్భంగా డిచ్పల్లి మండల కేంద్రం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. డిచ్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద అదనపు డీసీపీ జయరాం, 7వ బెటాలియన్ కమాండెంట్ రామ్ ప్రకాష్, ఏసీపీ కిరణ్ కుమార్తో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంది. ఈ సందర్భంగా అదనపు డీసీపీ జయరాం మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది నిరంతరం ప్రజారక్షణకు పాటుపడుతున్నారని అన్నారు. కుటుంబాలను మరిచి శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణాలను తెగించి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అనేక మంది సిబ్బంది అసాంఘిక శక్తుల చేతిలో మృతి చెందారని, వారి త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సిఐ కృష్ణ, ఎస్ఐ మహేష్, వివిధ మండలాల పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో శనివారం సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. జానపద పాటలపై మహిళలు, యువతులు దాండియా ఆటలు ఆడుతూ బతుకమ్మ సంబరాలను ఉప్పొంగిన ఉత్సాహంతో జరుపుకున్నారు. మోస్రా మండల కేంద్రంలోని శనివారం సాయంత్రం బతుకమ్మ సంబరాల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. పంచాయతీ పాలకవర్గం, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహిళల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పర్యవేక్షించారు. డీజే చప్పుళ్ల మధ్య కోలాటలు ఆడుతూ మహిళలు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో పూజించి చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు, స్థానిక సర్పంచ్ సుమలత రామ్రెడ్డి, ఎంపీటీసీ మమత, వేడీసీ చైర్మన్ సూర్యసాయిలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళామణులు సద్దుల బతుకమ్మకు వీడుకోలు పలికారు. డీజే పాటలపై రెట్టింపైన ఉత్సాహంతో వైవిధ్యభరితమైన నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. ఇందులో ఈ మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఊరూరా చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు తమ ఇంటి ముంగిళ్లలో బతుకమ్మలాడారు. అనంతరం గ్రామంలోని ప్రధాన కూడళ్లకు బతుకమ్మలను డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించి సామూహికంగా ఆటపాటలతో పండుగ జరుపుకున్నారు. ఇందులో ఈ గ్రామంలో వాడవాడలో శనివారం సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. పంచాయతీ పాలకవర్గం, గ్రామాభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని గాంధీ చౌక్ వద్దకు చేరుకున్న మహిళలు మధ్యలో బతుకమ్మలు పెట్టి తెలంగాణ సంస్కృతిని చాటుతూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఉదయం నుంచే గునుగు, తంగిడి పువ్వులు తెచ్చి తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా ముస్తాబు చేశారు.
ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు, యువతులు, చిన్నారులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ కుమ్మరి మోహన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కమిటీ సభ్యులు నాగబోయి పెద్ద గంగారాం, మండే రవి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. పండుగంటే మన సనాతన ధర్మం క్రింద అది ఒక సాంప్రదాయకంగా ఇప్పుడు పిలుస్తున్నారు. ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం లాగా వారు పనిచేస్తూ గట్టిగా ఉండేవారు. ఈ మధ్య వచ్చిన యువతరం సరిగా లేక పని చేయకుండా ట్రాక్టర్లతో సాంకేతికంగా ఎదిగి పని లేకుండా ఉండి రోగాలను కొని తెచ్చుకున్నట్టు అవుతోందని ప్రతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యమ్మ, నర్సింహులు, ఉప సర్పంచ్ లింగంపల్లి రాజేందర్, ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, వీడీసీ చైర్మన్ కుమ్మరి మోహన్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, వీడీసీ సభ్యులు నాగబోయి పెద్ద గంగారాం, మండే రవి, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ దుర్గామాత సన్నిధానంలో భక్తి శ్రద్ధలతో మహాచండీ యాగం నిర్వహించారు. అమ్మవారు దుర్గామాత అవతారంలో దర్శనమివ్వగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ దుర్గామాత మండపం వద్ద ఆదివారం 8వ రోజు శ్రీ దుర్గాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా అమ్మవారి సన్నిధానంలో దేవీ నిత్య పూజ, కుంకుమార్చన, మహాచండీ యాగం, విశేష పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మహాచండీ యాగ కార్యక్రమంలో 13 మంది జంటలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గామాత కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు, మాలధారణ స్వాములు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవీ మండపాల వద్ద మహిళలు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎడపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలను శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు రోజుకు అవతారంలో దర్శనమిస్తుండగా 8వ రోజు దుర్గాదేవి రూపంలో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. జాన్కంపేట గ్రామంలో వందేమాత యువజన సంఘం ఆధ్వర్యంలో దేవీమాతకు అభిషేకం, యజ్ఞం, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ధనుంజయ్ మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా గ్రామంలో నవదుర్గామాత ఉత్సవాలు చేయటం జరుగుతోందని ఆయన తెలిపారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారని చెప్పారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వందేమాతర యువజన సంఘం సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
స్వీనం దేవం జగత్కారమచ్యుతం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినామరాయ స్వాహా మహాగణపో అస్తు यजमानस्य महालक्ष्मी देवता हौणाख्य कर्म करिष्ये ओम हिरण्यवर्णां हरिणीं सुवर्ण రాష్ట్రంలో కమల వికాసం ఖాయమని ప్రజలు బీజేపీని స్వాగతిస్తున్నారని ముధోల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ అన్నారు. ముధోల్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా అధిష్టానం పవార్ రామారావు పటేల్ను ప్రకటించింది. దీంతో ఆ నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన నివాస గృహంలో రామారావు పటేల్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు టికెట్ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, జాతీయ అధ్యక్షులకు, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. తెలంగాణలో కమలానికి అనుకూలంగా గాలి వీస్తోందని, ప్రజలు మోడీ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఈసారి ముధోల్ నియోజకవర్గంలో ప్రజలు చరిత్ర తిరగరాయబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆశీర్వాదంతో, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా గారు ఆశీర్వాదంతో, రాష్ట్రీయ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మంత్రులు కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు నాకు ముధోల్ నియోజకవర్గంకు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా టికెట్ నాకు ఇచ్చిన దానికి వాళ్ళకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే నాకు ఈ టికెట్ కేటాయించి ముధోల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయాలని నాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో, మన తెలంగాణ శాసనసభ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ జెండా ముధోల్లో ఎగిరించడం ఖాయమని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నా కార్యకర్తలు, నా నాయకులు, నాతోని ఇంతవరకు ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి బాధ అయినా కూడా నేను కాపాడే బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా వాళ్ళకు కాపాడి అందరికీ కలిసి కట్టుగా తీసుకుపోయే బాధ్యత నాతో ఉంది. అవి ఖచ్చితంగా పూర్తిగా చేసి నా కార్యకర్తలకు, నాయకులకు నా గుండెలో పెట్టుకొని వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళకు వచ్చే ఎలక్షన్స్లో కూడా గ్రామ. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. భైంచా పట్టణంలో ఏఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా నక్సలైట్ల చేతిలో అమరులైన పోలీస్ సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజారక్షణలో పోలీసులు తమ ప్రాణాలను తెగించి విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని చెప్పారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో భైంసా టౌన్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీకాంత్, పూర్ణేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.